ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ప్రకాష్ గౌడ్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. ఐ థింక్ ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. పీసీఆర్ మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. మొత్తానికి 10 మంది స్వామి లైన్ లో ఉన్నారా పీసీఆర్? మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అర్హత వేటు పిటిషన్ల పైన సుప్రీంకోర్టు స్పీకర్ కోర్టులో వేసింది. 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కు డైరెక్ట్ చేయడం జరిగింది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఏమిటి అన్నది ఇక స్పీకర్ కే వదిలేసినటువంటి పరిస్థితి. స్పీకర్ పదవి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్పీకర్ పదవి పైన సుప్రీంకోర్టు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థే. సో 2 రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల పైన ఎట్లా సుప్రీంకోర్టు రైట్ చేస్తుంది, ఎట్లా నిర్ణయం తీసుకుంటది అన్నది ప్రస్తుతానికి స్పీకర్ తరఫున కొన్ని వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా చాలా సున్నితంగానే ఈ విషయాన్ని హ్యాండిల్ చేసింది. స్పీకర్ ని మీరు వేటు వేయండి అని చెప్పలేదు, మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పట్లేదు. మీకు 3 నెలల సమయం ఇస్తున్నాం, సో ఈ లోపు ఏదో ఒక డెసిషన్ తీసుకోండి, అటా ఇటా ఏదో ఒక డెసిషన్ తీసుకోండి అని స్పీకర్ కి సంవత్సరాల తరబడి ఈ విషయాలు పెండింగ్ లో ఉంచకూడదు, తొందరగా నిర్ణయం తీసుకోండి అంటూ కూడా స్పీకర్ కు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ నిజంగా ఒకవేళ ఈ వ్యవహారం ఇంకా ఇట్లాగే కంటిన్యూ అయితే గనక ఏమైనా అంటే ఎక్స్ప్లెనేషన్స్ ముందుకు తీసుకుంటే గనక స్పీకర్ కే డెసిషన్ తీసుకోమంటూ ఈరోజు ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కూడా మనం చూడొచ్చు. సో ఏదో ఒక రీజన్ మాత్రం స్పీకర్ ఈరోజు డైరెక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ వ్యవహారం ఇంకా పొడిగించుకుంటూ వెళ్తే గనక ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. రైట్, స్వామి అందుబాటులో ఉన్నారు మనతో పాటు. స్వామి గుడ్ మార్నింగ్. స్వామి గుడ్ మార్నింగ్. స్వామి వినిపిస్తుందా? పీసీఆర్ మొత్తానికి 3 నెలల్లో తేల్చండి అంటూ కూడా స్పీకర్ కి డెసిషన్ వదిలేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు మాత్రం వెలువరించింది. దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అట్లాగే గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ తో పాటు అరకెబుడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి. సో వీళ్ళ 10 మంది పైన వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. రైట్, స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి గుడ్ మార్నింగ్. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది స్పీకర్ కు. సో స్పీకర్ నిర్ణయం అటా ఇటా ఎటుండబోతుంది, ఎట్లా చూడొచ్చు, అండ్ దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శ్రీకాంత్, భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి కేవలం తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ సంబంధించినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఇటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి, చేవేళ్ల నుంచి కాళ యాదయ్య, భద్రాచలం నుంచి ఇటు మరోవైపు ఇటు తెల్లం వెంకట్రావు, ఇటు మరోవైపు ఇటు జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ కావచ్చు, ఇట్లా అనేక మంది ఇటు వటంచెరువు నుంచి గూడెం మహిపాల్ రెడ్డితో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ ఫిరాయించారో పార్టీ ఫిరాయించిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా లీగల్ ఫైట్ చేస్తుంది. అప్పుడు తొలుత కుత్బులాపూర్ ఎమ్మెల్యే కూన వివేకానంద గౌడ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా హైకోర్టును అప్రోచ్ అయ్యి సంబంధించి పార్టీ ఫిరాయించిన వారిపైన వేటు వేయాలని చెప్పేసి హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. హైకోర్టులో ఒకవైపు డివిజన్ బెంచ్ కావచ్చు, ఒకవైపు హైకోర్టు సంబంధించిన తీర్పులకు సంబంధించి ఆ తర్వాత దీన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో మహారాష్ట్ర విషయంలో కావచ్చు, అస్సాంలో విషయంలో కావచ్చు 3 నెలల వ్యవధిలోనే ఎమ్మెల్యేల పైన వేటు వేయాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగా చేసుకునే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ కేసు సంబంధించి వాదనలు వినిపించింది. గత ఏప్రిల్ 3వ తేదీన వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈరోజు వెలువరించింది. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఇది
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో స్పీకర్ పైన నమ్మకంతో స్పీకర్కి అధికారాలు పార్లమెంటు గతంలో రాజ్యాంగం కట్టబెట్టింది. స్పీకర్ ప్రధానంగా ఎక్కువ మెజార్టీ సీట్లు లభించినటువంటి అధికారం పక్షం నుంచే స్పీకరు ఎన్నుకుంటారు కాబట్టి స్పీకర్ కొంత గతంలో మాదిగా విచక్షణతోటి ప్రవర్తించే అవకాశం ఉండడంతో కూడా ఇది కొంత దుర్వినియోగం అవుతుందని చెప్పేసి భావించినటువంటి ధర్మాసనం పార్లమెంటు ఈ స్పీకర్కి ఇచ్చినటువంటి అధికారాల విషయంలో పునఃసమీక్ష చేయాలి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు పార్లమెంటుకి విజ్ఞప్తి చేస్తూనే తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్కి అయితే ఒక డైరెక్షన్ ఇచ్చింది. రాజ్యాంగంలోని వివిధ సెక్షన్ సంబంధించిన విషయంలో సంబంధించి కోర్టు చేస్తూనే గతంలో దేవేంద్ర కేసు కావచ్చు వైపు మిగతా కేసులు సైటేషన్ చూపిస్తూనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పునైతే వెలువడించడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయించినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన ఒకవైపు అక్టోబర్ 31 తేదీ లోపు వేటు వేయిస్తారా, లేకపోతే తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను వినియోగ సుప్రీంకోర్టు నుంచి అప్పీల్ ఏమైనా వెళ్తారా అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోని పోటీ చేశారు. ఇదే విషయం సంబంధించి ఒకవైపు బీజేపీ తెలంగాణ అసెంబ్లీ పక్ష నేత ఒకవైపు మహేశ్వర్ రెడ్డి ఇప్పటికీ ఈ విషయం సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో సహా వాళ్ళు కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. మరోవైపు ఇటు కడియం సిఆర్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు ఇటు అరకపూడి గాంధీ కావచ్చు, మరోవైపు ప్రకాష్ గౌడ్, చేవెళ్లలో కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లా వెంకట్రావు, మరోవైపు ఇటు గూడెం మైపాల్ రెడ్డి జగిత్యాల నుంచి, మరోవైపు ఇటు డాక్టర్ సంజయ్ కావచ్చు, బాన్స్వాడ్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇలా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరైతే పార్టీ ఫిరాయించారో వారు ఎక్కడెక్కడ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి సీఎం దగ్గర వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వివిధ ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా వీరిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టుకు అన్ని రకాల ఆధారాలు చూపించిన తర్వాతనే వాదనలు పూర్తయిన తర్వాతనే చీఫ్ జస్టిస్ గవాయ్ అప్పుడు చీఫ్ జస్టిస్ కాకముందే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వాదనలు విన్నారు. అప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు వారి మీద అనర్హత వేటు పడదని చేసిన కామెంట్స్ పైన కూడా ఆయన ఒకవైపు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్ చేస్తారని చెప్పేసి కూడా కోర్టు కూడా అప్పుడు తీవ్రంగా ఆక్షేపించింది. అప్పుడు రిజర్వ్ చేసినటువంటి తీర్పును ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో జస్టిస్ గవాయ్ ఈ రోజు వెలువరించారు. ఈ వెలువరించే సందర్భంగా కూడా పలు అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మేము ఇప్పటికే రాజకీయ ప్రసంగాలు చేయబోము, దేశవ్యాప్తంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా ఇది ఒక సమస్యగా ఉంది, దీనికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నాము. సుప్రీంకోర్టు పార్లమెంటుకు ఒక విజ్ఞప్తి చేసింది. ఇప్పటి గతంలో మొదటి నుంచి కూడా స్పీకర్ కావచ్చు, ఒకవైపు పార్లమెంటు ఉన్నటువంటి స్పీకర్ కావచ్చు, అసెంబ్లీలో స్పీకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధ కొన్ని అధికారాలు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన అనర్హత వేటు వేసే విషయంలో కావచ్చు, వారిపై చర్యలు తీసుకునే విషయంలో కావచ్చు, వారికి ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వెసులుబాటును కొన్ని చోట్ల దుర్వినియోగం అవుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. వారిపైన వేటు వేయడం అంటే వాళ్ళ ఎమ్మెల్యేల కాలపరిమితి కావచ్చు, ఎంపీల కాలపరిమితి కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్సీల కాలపరిమితి కావచ్చు, పూర్తయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తే అది దుర్వినియోగం చేసినట్టే కూడా అని చెప్పేసి కోర్టు భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు పలు సందర్భాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వారి విషయంలో స్పీకర్లు కావచ్చు, ఒకవైపు శాసన మండలి చైర్మన్లు కావచ్చు, వారి పదవీ కాల పరిమితి పూర్తయ్యేంత వరకు కూడా వారిపైన వేటు వేయకుండా వెయిట్ చేయడంతో కూడా అనుభవించిన గెలుపొందారు. ఒకవేళ రేపటి రోజున మొత్తానికి స్పీకర్ కు డైరెక్షన్స్ ఇచ్చారు. 2 రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పరిస్థితి. స్పీకర్ విచక్షణ అధికారాల్లో సుప్రీంకోర్టులు పెద్దగా జోక్యం చేసుకోలేదు. సో ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వడం జరిగింది. ఏదో ఒక నిర్ణయం మీరే తీసుకోండి అని చెప్పేసి. అండ్ స్పీకర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడానికి కూడా ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇట్లా తీసుకుంటూ వెళ్తే ఇది ఇంకా ప్రోలాంగ్ అవుతుంది అన్నది మాత్రం దీని వెనకాల కనిపిస్తున్నటువంటి అంశం. దేశవ్యాప్తంగా ఇట్లాంటి కేసెస్లు స్పీకర్ దాటి కోర్టుల వరకు రాకుండా ఉండడానికి స్పీకర్లే నిర్ణయం తీసుకోండి అన్న ఒక ఇండైరెక్ట్ వాదన కూడా దీంట్లో సుప్రీంకోర్టు స్పష్టంగా కనిపిస్తోంది. బట్ స్పీకర్ కి ఈ టైం బాండ్ పెట్టడాన్ని ఎట్లా చూడాలి? సో ఈ టైం బాండ్ తర్వాత స్పీకర్ నిర్ణయాలను ఎట్లా చూడొచ్చు మనం? పీసీఆర్ నాకు వాయిస్ రావట్లేదు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంబంధించిన విషయంలో స్పీకర్ వారితో మాట్లాడిన పూర్తి ఆధారాలు సేకరించినటువంటి పార్టీలను కూడా పూర్తి ఆధారాలతో కోర్టును అప్రోచ్ అయ్యారు.
ఒకవైపు ఈ కోర్టు అన్ని రకాల వాదనలు విన్న తర్వాతనే ఈ తీర్పును రిజర్వ్ చేసి తీర్పు ఈరోజు వెలువరించింది. దీనికి సంబంధించి రాజేష్ పైలట్ కావచ్చు, దేవేంద్రనాథ్ మున్షి కేసు సంబంధించిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. స్పీకర్ ను పదే దీన్ని కాలయాపన చేసుకుంటూ పోతే దీనికి సంబంధించి కోర్టుకు ఉన్నటువంటి న్యాయ సమీక్షకు సంబంధించిన పరిమితుల కారణంగా కొన్ని విషయాల్లో మేము స్పష్టంగా చెప్పలేకపోతున్నాం అనేది కూడా కోర్టులో చెప్తున్న విషయం మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇటు మరోవైపు ఇదే అంశానికి సంబంధించి స్పీకర్ కు ఉన్నటువంటి విచక్షణాధికారాల పైన పార్లమెంట్ కొన్ని వాళ్ళకి సంబంధించిన నిబంధనలు పెట్టాలని చెప్పేసి కూడా సూచిస్తూ ఈ రోజు ఆ పార్లమెంట్ కు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆధారంగా ఇప్పుడు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ 10 మంది పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పైన ఇప్పుడు వేటు వేస్తారా, మరింత సమయం తీసుకుంటారా, లేకపోతే మరోసారి అప్పీల్కి వెళ్తారా అని కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే దీని విషయం సంబంధించి 2023 డిసెంబర్ జరిగిన ఎలక్షన్ తర్వాత జనవరి ఫిబ్రవరిలో చాలా మంది కూడా పార్టీలు మారారు. అప్పటి నుంచి కూడా ఈ ఫైట్ అంతా కూడా కొనసాగుతూ ఉంది. దాదాపు 20 నెలల కాలం గడిచిపోయింది. మరొక 3 సంవత్సరాల కాలం ఉంటే కనుక మీరు పదవి కాలం పూర్తవుతుంది. ఇలా ఎంతకాలం జాప్యం చేస్తారు? చాలా మందికి అనేక రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నందుకు కూడా సుప్రీంకోర్టు కొంత అసమానంగా పార్లమెంట్ పూర్తి స్థాయిలో వీరి అధికారులపైన కొంత సమీక్ష చేసి దానికి సంబంధించిన విషయంలో నిబంధనలు పెట్టాలని చెప్పేసి కూడా వారికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయం సంబంధించి ఆర్టికల్ 126 అదేవిధంగా ఆర్టికల్ 226A ఉన్నటువంటి వివిధ అంశాలపైన కూడా మాట్లాడినటువంటి సుప్రీంకోర్టు కీబోర్డ్ హోలోసన్ కేసు సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణాధికారాల పైన కొంత పరిమితులు పెట్టాలని చెప్పేసి కూడా పరోక్షంగా మనకు ప్రస్తావించడం కనబడుతుంది. ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించడంలో ఎవరెవరు ఏ సందర్భంలో పార్టీ ఫిరాయించారో వారికి పార్టీ సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను స్వయంగానే ఆయన కూడా ఈ కేసుకు సంబంధించి ఒకవైపు స్పెషల్ పిటిషన్ వేసి ఆయన కూడా ఇందులో కేసు వాదించడం జరిగింది. మరోవైపు బీజేపీకి సంబంధించి మహేష్ కుమార్ రెడ్డి కూడా ఇందుకు సంబంధించి కేసు వేశారు. మొత్తానికైతే 10 మంది పైన వేటు వేస్తే తెలంగాణలో ఇప్పుడు అక్టోబర్ 31 లోపు తెలంగాణ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా చూడాల్సి ఉన్నది. శ్రీకాంత్. థ్యాంక్ యూ స్వామి.